ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, పిల్లల పెంపకం అంటే పేరెంటింగ్ టిప్స్ మాట్లాడుకుంటే ఇప్పటి తరం వాళ్ళకి ఇప్పటి కొంచెం వెనక్కి వెళ్ళినా కూడా పిల్లల్ని పెంచడం అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. మరి గతంలో మన పాతకాలంలో చూసుకుంటే మన అమ్మమ్మలు నానమ్మలు 10 మందిని కని పెంచి మంచిగా అభివృద్ధిలోకి తీసుకురావడము ఎంత చక్కగా వాళ్ళు సర్ది పెట్టేవాళ్ళు, మంచి డిసిప్లిన్ లో కూడా పెంచేవాళ్ళు. ఎస్. ఇప్పుడు ఒక్కరిని పెంచడానికి కింద మీద పడిపోతున్నారు. ఆయాలను పెట్టడము, వాళ్ళని పెట్టడము, కేర్లో వేయడము. అంటే ఇది ఎందుకు రావట్లేదు అంటారు? ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది అంటే, పిల్లల్ని పెంచడం అనేది పూర్వం గృహిణి అంటే పిల్లల్ని కనడం, పెంచడం, పెద్ద చేయడం, ఇంటికి సంబంధించినవి చూసుకోవడం, ఇది ఒక్కటే. అంటే ఇంటికే పరిమితం అయ్యింది ఆడది ఒకప్పుడు, ఒక 60-70 ఏళ్ల కిందట. ఇప్పుడు ఏంటంటే చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు బయటికి వెళ్తున్నారు, వాళ్ళకి క్లబ్బులు, పబ్బులు, మరి దాన్ని ఏమంటారు, ఉమెన్స్ క్లబ్బులు, ఇవి చాలా వ్యాపకాలు పెరిగిపోయినాయి ఆడదానికి. అన్నిటికీ మించి అనకూడదు కానీ సౌందర్యారాధన పెరిగిపోయింది. 1కి 10 సార్లు నేను బ్యూటీ పార్లర్కి వెళ్తా. బ్యూటీ పార్లర్కి వెళ్ళే 1 గంట పిల్లల మీద పెట్టచ్చు కదా, పెట్టరు. కావాలంటే వాళ్ళకి ట్యూషన్ చెప్పి పడేస్తారు. వీళ్ళు మాత్రం బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి, నేను అందంగా, ఈ దిక్కుమాల అందం 25-30 ఏళ్ల తర్వాత అమ్మకం చూడవు. ఇవాళ 25-30 ఏళ్ల వయసులో ఉన్నాం, అందంగా ఉండాలని తాపత్రయపడుతున్నాం. ఈ అందం ఎన్నాళ్ళు ఉంటుంది? ఇప్పుడు నేనున్నాను, నాకు 75 ఏళ్ళు, నేను 50 ఏళ్ల కిందట బాగుండుంటా, కానీ ఇవాళ అందం రాదు కదా రమ్మంటే. సహజంగా అది పోతుంది. పొయ్యే అందం మీద వ్యామోహంతో కుటుంబాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? పూర్వం 10 మంది పిల్లల్ని కానీ, ఇప్పుడు మా రోజుల్లో కూడా మా పిల్లలు చిన్న పిల్లలప్పుడు కూడా ఈ చేత్తో పిల్లల్ని చంకన వేసుకొని ఈ చేత్తో గరిటి తిప్పుతూ వంట చేసుకున్న రోజులు అవి. ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఏడుస్తుంటే ఇలా, మా అమ్మగారు అయితే మరీ ఘోరం, ఆవిడ ఎత్తుకుండి ఆ పిల్ల పాలు తాగుతుంటే ఈ పడయుడి పక్కన వంట చేసుకునేది. నాకు ఆశ్చర్యం వేసేది, అలా ఎలా చేస్తారు? ఆ పిల్ల ఇలా వంగిపోయి పాలు తాగుతుంటే ఆవిడ ఇక్కడ వంట చేసుకుంటుండేది. అంటే అక్కడ వంట అవ్వాలి, ఇక్కడ పిల్ల ఏడవకుండా ఇవ్వాలి. అలా పెంచారు. అలా పెంచినా కూడా డిసిప్లిన్లో పెంచారు. ఇప్పుడు అసలు డిసిప్లిన్లు ఎక్కడున్నాయి? ఏడాది పిల్లలకి ఫోన్లు ఇచ్చేస్తున్నారు తల్లులు. పైగా మురిపెంగా చెప్తారు, మా అబ్బాయి ఫోన్ లేనిదే అన్నం తిన్నాడు, నేను లేక ఒకటి కొట్టేవాళ్ళు లేక. నీది తప్పు. వాడి ఫోన్ అలవాటు చేసింది, వాడు పుడుతున్నే ఫోన్ ఏంటో తెలియదు, నువ్వు అలవాటు చేసావు వాడికి. అది చూస్తుంటేనే వాడు అన్నం తింటాడు. అది కూడా ఎలాంటివి చూస్తారు వాళ్ళు? మా పనమ్మాయికి కొడుకున్నాడు, వాడికి ఫోన్ ఇచ్చేస్తుంది, వస్తుంది. వాడు ఏం చూస్తున్నాడో నువ్వు ఏనాడైనా అసలు గమనించావా, చూసావా? వాడు ఇంట్లో గొడవ లేకుండా ఉంటాడు కదా, అదొకటే నీకు తాత్కాలికంగా నీ ప్రాబ్లం సాల్వ్ అయింది. కానీ లైఫ్ లాంగ్ వాడు ఎలాంటి నేర ప్రవృత్తితో మారుతాడు, వాడు ఏ రకంగా నీకు ఉపయోగపడతాడు, రేపు పొద్దున ఫ్యూచర్లో వాడికి ఎలాంటి రిలేషన్ నీతో మెయింటైన్ అవుతుంది, ఇలాంటి తప్పుడువన్నీ చూసి వాడి మనసు కూడా అటే మండుతుంది కదా. వాడు 14-15 ఏళ్ళు వచ్చేప్పటికి తప్పుడు ఆలోచనలు వెళ్తాయి. వాడిని నువ్వు కాపాడగలుగుతావా? రేపు పొద్దున్న నీకు 50-60 ఏళ్ళు వచ్చాక నా కొడుకు నన్ను చూడలేదు అని ఏడిస్తే ఏం లాభం? ఒకప్పుడు లేవు కదా ఈ పిల్లలు తల్లుల్ని చూడకపోవటం, తండ్రులు చూడకపోవటం అన్నది లేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ స్వార్థం? ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పూర్వం అంటే అమ్మ నాన్న అంటే జాయింట్ ఫ్యామిలీలో విపరీతమైన ప్రేమలు ఉండేవి పిల్లలకి. అలా వాళ్ళు పెంచారు. అదే ప్రేమతో పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయ్యారు. తల్లి ఏడిస్తే పిల్లలు ఏడిచేవాళ్ళు, తండ్రి తిడితే తల్లి వెనకేసుకొచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు పోయింది కదా, పిల్లలు ఎక్కడో హాస్టల్లో ఉంటారు, తల్లి ఎక్కడో ఉంటుంది. అసలు తల్లి బిడ్డల మధ్య ఉండేటువంటి రిలేషన్, అనుబంధం ఉండే, అదే దూరం అయిపోయింది. అయితే ఒక విషయం మేడం, కొంతమంది అడిగినప్పుడు ఏం చెప్తారంటే, మరి మేము సంపాదించాలి కదా, పిల్లల్ని పెంచాలి కదా, దానికోసం ఇద్దరం ఉద్యోగాలు చేయాలి కదా, ఇద్దరు ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారు, అందుకే మేము అక్కడ ఇక్కడ పెడుతున్నాం, మనుషులు పెడుతున్నాం అని కొంతమంది చెప్తున్నారు. కరెక్టే. అందుకే ఈ బాండింగ్ అనేది కోఆర్డినేషన్ ఉండట్లేదు అని అంటారు. నిజంగా అది కరెక్టే అంటారా? కొంతవరకు కరెక్ట్. ఎందుకంటే ఆడదానికి ఈ విద్య వల్ల, అంటే ఉమెన్ ఎడ్యుకేషన్ వల్ల వచ్చిన సైడ్ ట్రాక్ అనుకో ఇది. అంటే ఒక మందు వేసుకుంటే దానికి సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టే, ఇప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అని, స్త్రీ విద్య సాధికారత, ఉద్యోగం చేయాలి, సంపాదించాలి. ఎందుకు సంపాదించాలి? ఇద్దరికి సరిపోవటం లేదు కాబట్టి ఒక ఆదాయంతో బ్రతికి చూడు, బ్రతకం. ఎందుకంటే 2 ఆదాయాలు ఉంటే ఫ్రిడ్జ్ కొనుక్కుంటాం, టీవీ కొనుక్కుంటాం, ఇల్లు కొనుక్కుంటాం, కారు కొనుక్కుంటాం. ఇవన్నీ మానేసి పిల్లల మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేయరు? మాకు కారు కావాలి, మాకు ఇల్లు కావాలి అని ఎందుకు అనుకుంటారు? నీకు 4 బెడ్రూమ్ లేకపోతే 2 బెడ్రూమ్ ఇంట్లో ఎందుకు అద్దెకుండవు? ఒక 40-50 వేలు సంపాదించే భర్త ఉన్నప్పుడు ఆ 50 వేలతో సంసారం గడుస్తుంది మిడిల్ క్లాస్ లెవెల్లో. మాకు మిడిల్ క్లాస్ లెవెల్ వద్దు, మాకంతా హై ప్రొఫైల్ కావాలి. అంటే సంపాదించడం తప్ప అంటారా? సంపాదించడం తప్పు కాదు, సంపాదించే మార్గాల కోసం అని వెతికి కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయడం తప్పు. ఇప్పుడు తల్లులు కూడా ఉన్నారు చాలామంది, ఆ టైంలో సెలవు పెడతారు, పిల్లల్ని పెంచాలి కాబట్టి డెలివరీ టైంలో సెలవు పెడతారు, 2 నెలలు 3 నెలలు సెలవు పెడతారు.
ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళే పెడతారు. కానీ ఆ ఉన్న నాళ్ళు నువ్వు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసావు కదా. ఇది సంపాదించే వాళ్ళ గురించి. ఈ సంపాదన లేని స్త్రీలు ఉన్నారు. భర్త సంపాదిస్తాడు, ఆయనకి బిజినెస్ లక్షలు ఆర్జిస్తాడు, ఆయనకి ఖాళీ లేదు, ఆయన క్యాంపులకు తిరుగుతుంటాడు, లేకపోతే ఆఫీసుకు పోతుంటాడు. ఆయన సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడమే ఈవిడ జయం. ఇద్దరు పని వాళ్ళని పెట్టుకుంటుంది, హాయిగా చాటింగ్ చేసుకుంటుంటుంది, లేకపోతే క్లబ్బులకో దానికో దీనికో ఉమెన్ దానికి వెళ్ళిపోతుంటుంది. కిట్టి పార్టీలు విపరీతంగా పెరిగిపోయినాయి. కిట్టి పార్టీలు, ఈ కిట్టి పార్టీ పెట్టి చేసే పని ఏంటి? అందరూ చేరతారు, కబుర్లు చెప్పుకుంటారు. అందరూ చేరి కబుర్లు చెప్పుకోవడంలో నీ ఇంట్లో కిట్టి పార్టీ పెట్టారనుకో, నీ పిల్లలు ఉన్నారు ఇక్కడ, వీళ్ళ డిస్టర్బెన్స్ ఉండకూడదని పని పిల్లకి ఇచ్చి కింద పంపించేస్తావు. అంతేగాని నా పిల్లలే నాకు ముఖ్యం, ఈ చేత్తో పెట్టుకొని ఈ చేత్తో నేను వండుకుంటా అనే కాన్సెప్ట్ అసలు పూర్తిగా పోయింది. మహిళలు మరి ముందుకెళ్ళాలి, మహిళలు ముందుకు వెళ్ళాలి అంటే అమ్మా దానికి కూడా ఒక పద్ధతి ఉంది. మహిళలు ముందుకు వెళ్ళడం అంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళడం వల్ల ఎవరు, పిల్లల్ని పెంచుకుంటూనే మహిళా సాధికారత ఉండాలి అన్నారు. తప్పనిసరిగా మహిళ ముందుకు వెళ్ళాలి. నేను తోడునడా పెట్టింది కూడా మహిళలు ముందుకు వెళ్ళాలని, 50 ఏళ్లతో వాళ్ళ జీవితం ఆగిపోకూడదని. అంత మాత్రాన మీరు ఏదో చీరలు మార్చినట్టు మొగుళ్ళని మారుస్తామంటే యాక్సెప్ట్ చేయలేను కదా. అలాగే మహిళలు ముందుకు వెళ్ళాల్సిందే. కానీ ఉద్యోగం నీకు అవసరమైతే తప్పకుండా చేయవలసిందే. ఆయనకి 20,000 జీతమే, ఆ 20,000తో మా ఇద్దరు బతకలేము, ఇంకో 10,000 నేను సంపాదిస్తే ఉంటుందంటే తప్పకుండా చేయాల్సిందే. కానీ 50,000 1,00,000 సంపాదిస్తున్నా కూడా నాకు అది సరిపోదు, నేను కూడా ఉద్యోగం చేస్తే కానీ మేము కార్లల్లో కొనుక్కోలేము. మా అమ్మగారు మా చిన్నప్పుడు తిట్టేవారు, ఉద్యోగాలు చేస్తున్నా అని ఆడవాళ్ళు 4 చీరలు కట్టుకుని సోగ్గా బ్యాగులు వేసుకుని తిరుగుతారు. అంతకంటే నువ్వు 4 చీరల బదులు 2 చీరలతో ఇంట్లో ఉంటే నీకు 2 చీరలు చాలు. నువ్వు బయటకు వెళ్తున్నావు కాబట్టి 4 చీరలు అవసరమయ్యాయి, దానికోసం డబ్బు ఖర్చు పెడతావు. నువ్వు బయటకు వెళ్తున్నావు కాబట్టి 2 పని వాళ్ళు కావాలి, దానికోసం ఖర్చు ఇదంతా మానేసి నువ్వు ఇంట్లో కూర్చుంటే పొదుపు అయినట్టే కదా. అప్పుడు ఆ జీతం సరిపోదా నీకు? నేను ఉద్యోగం చేస్తే కానీ మా ఇల్లు గడవదన్నావు, దానికోసం 4 చీరలు, దానికోసం బ్యూటీ పార్లర్లు, మేకప్లు, ఇవన్నీ నీకు అవసరమా? ఎంతవరకు అవసరమో మహిళా సాధికారత? మహిళ ముందుకు వెళ్ళాల్సిందే, ఎంతవరకు అంతవరకే వెళ్ళాలి. అంతేగాని పిల్లల్ని వదిలేసి సంసారం వదిలేసి నువ్వు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి మేకప్లు చేసుకుని నేను యంగగా కనపడ్డాను. ఎన్నాళ్ళు యంగగా కనపడతావు? 30 ఏళ్ళు 40 ఏళ్ళు తర్వాత నీకు వద్దన్నా ఓల్డేజ్ వస్తుంది. ఈవేళ రేఖ హేమాలని వీళ్ళంతా ముసలాళ్ళు అయిపోలా. ఒకప్పుడు వాళ్ళు మంచి స్మార్ట్గా ఉన్న హీరోయిన్లే, ఇవాళ అడ్రస్ లేరు. అంచేత జీవితంలో వృద్ధాప్యం అనేది ఎప్పటికైనా వచ్చేదే. దాన్ని మనం ఆనందంగా స్వీకరించాలి, ఫేస్ చేయగలగాలి. అమ్మ వృద్ధాప్యం వచ్చేస్తుందేమో, నాకు యంగ్ లుక్ రావాలి అని పార్లర్ల వెంబడి ఎందుకు తిరుగుతారు? అంటే పార్లర్కి వెళ్ళొద్దని నా ఉద్దేశం కాదు, వెళ్ళాల్సిందే. కానీ దానికి ప్రాధాన్యం ఇవ్వద్దు. లైఫ్లో ప్రయారిటీస్ అనేవి కొన్ని ఉంటాయమ్మా. ముందు నీ కుటుంబం, నీ పిల్లలకి ఆ పేరెంట్ ఎఫెక్షన్ అవసరం. ఎంతో మన పేపర్లలో చూస్తుంటాం, పాలు తాగితే పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ అయితే అందం చెడిపోతుందని పోతపాలు ఇస్తున్నారు, తల్లిపాలు ఇవ్వండి అని మొత్తుకుంటున్నారు. అవునా? మీరు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే మీ అందం తగ్గిపోతుందని దిక్కుమాలే అందం మీద ఎందుకు? పిల్లవాడి ఆరోగ్యం ముఖ్యం. వాడి తల్లిపాలతో సహజంగా వచ్చేటువంటి హెల్దీ మిల్క్ వల్ల వాడికి సహజంగా ఆరోగ్యం వస్తుంది, ప్రోటీన్ వస్తుంది, తర్వాత కాల్షియం వస్తుంది, ఇవన్నీ పెరుగుతాయి. పోతపాలలో ఇవి రావు కదా. పాలు లేక పోతపాలు పట్టడం వేరు. అదే రెండింటికి తేడా ఏంటంటే పాలు లేక పోతపాలు పట్టడం వేరు, ఉండి నువ్వు ఇవ్వకపోవడం వేరు. ఉండి నువ్వు ఇవ్వకపోవడం ఎందుకంటే అందం చెడిపోతుందని. అందానికి ఇచ్చిన ప్రాధాన్యం కన్నా బిడ్డకి ఇవ్వవా, అక్కడ తేడా వస్తుంది. అది చూసుకోవాలి, ఏది ప్రయారిటీ. నా బిడ్డ ప్రయారిటీ అనుకుంటే పిల్లకి పాలిస్తావు, నా బిడ్డగా అంటే నా అందమే ప్రయారిటీ అనుకుంటే వీడికి పోతపాలే పడతావు. అంచేత ఏది ప్రాధాన్యం? నా కుటుంబం ప్రధానం, నా భర్త ప్రధానం, నా పిల్లలు ప్రధానం, తర్వాత మిగతావన్నీ. అని నువ్వు ఖర్చులు కుదించుకో, బ్రతకగలవు. ఆయన జీతంతో కూడా బ్రతకగలవు, కానీ ఖర్చులు కుదించుకోవు. నీకు షోకులు కావాలి, బ్యూటీ పార్లర్లు కావాలి, క్రీములు కావాలి, ఫేస్కి రాసుకునే రకరకాల క్రీములు అవన్నీ కావాలి. నువ్వు బయటికి కారులో వెళ్ళగలిగే, పైగా కార్లలో కూడా పోటీ. 20,000 30,000 ఎంత 4 లక్షలు 5 లక్షలు పెడితే ఏదో స్విఫ్ట్ లాంటిది వస్తుంది. ఈ కార్లల్లో కూడా తేడా ఉంది, అది కూడా నాకు అసలు తెలియదు ఈ తేడాలు ఉన్నాయని. నాకు ₹1,00,00,000 బెంజ్ కార్ కావాలి అంటే ఈ 4-5 లక్షల ఇది షిఫ్ట్ పనిచేయదు. 50 లక్షల కారులో ₹1,00,00,000 బెంజ్ కారులో కూర్చుంటే ఏం కలిసి వచ్చింది? కారు ఏదైనా ఒకటే, నిన్ను ప్రయాణం చేసి తీసుకెళ్లే గమ్యానికి. నేను ₹1,00,00,000 బెంజ్ కారులో కూర్చోవాలి. ఎందుకు వచ్చిన కోరికలు ఇవి? అంటే దీనికి ప్రధానం ఏంటంటే అమ్మ, మన మనసుని మనం కంట్రోల్ పెట్టుకోకపోవటం. మన మనసుని మనం కంట్రోల్ పెట్టుకోలేదు కాబట్టి అది విచ్చలవిడిగా తిరుగుతోంది. పక్కింటి ఆవిడ 10,000 చీర కొనుక్కుంది, నేను కనీసం 15,000 అయినా కొనాలి. ఈవిడ 15,000 పెట్టి చీర కొనుక్కుంటే ఆ పక్కింటి ఆవిడ 25,000 పెట్టి కొనాలి. ఎందుకు ఈ పోటీలు? చీరల్లో ఎందుకు పోటీలు? జీవితంలో ఎందుకు పోటీ చేసుకోవు? జీవితంలో మంచి మంచి విషయంలో పోటీ పడు, చీరలో నగల్లో కాదు. ఆవిడ వజ్రాల నెక్లెస్ కొనుక్కుంది, నేను ఇంకా ఖరీదైంది కొనుక్కోవాలి. అక్కర్లేని అనవసరమైన పోటీలు పెట్టుకొని
ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు, ఉండవలసిన పద్ధతిలో వెళ్ళకుండా సైడ్ ట్రాక్ పడుతున్నారు. అంచేత జీవితంలో ప్రయారిటీ దేనికి ఇవ్వాలి అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్న నాడు ఎవరైనా బాగుపడతారు. అది నన్ను క్షమించాలి, అంటే యంగ్స్టర్స్ని ఉద్దేశించి వాళ్ళని కించపరచడం నా ఉద్దేశం కాదు. సమాజంలో ఇలా రకరకాల మన ప్రవృత్తులతో ఇలా అవుతున్నారు, ఇలా కాకుండా ఇలా ఉంటే బాగుపడతారని చెప్పడం అంతే. ఎందుకంటే మేడం మీరు చెప్పిన మాటలన్నీ నిజంగా వాస్తవమే. ఇప్పుడు అలా నిర్లక్ష్యం అంటే కొంచెం పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల మీరు అన్నట్టు మొబైల్ ఇచ్చేయడము, సోషల్ మీడియా ఎఫెక్ట్ తో బయట ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో తర్వాత పడతారు, కానీ దీనివల్ల వాళ్ళు గుర్తించరు. నా పిల్లల్ని నన్ను చూడలేదు అనుకుంటారు. నీ పిల్లలు నేను ఎందుకు చూడాలా, కాలంలో అత్తగారిని కూడా చూడలేదు, వాళ్ళ ఇంటి వాళ్ళ ఎదురుగుండానే మీ ఇద్దరు గొడవ పడ్డని చూశారు. ఓ అమ్మని చూడక్కర్లేదు కాబట్టి వాళ్ళ మనసులో ఆనాడే చిన్నతనంలోనే బీజం పడింది. మా అమ్మని ఇలా వదిలేసింది కదా అమ్మ, అంచేత రేపొద్దున మనం కూడా పెద్ద అయితే అమ్మని వదిలేయచ్చు అనే భావన, అంకురార్పణ అక్కడ జరిగింది. మరి పూర్వం ఎందుకు జరగలేదు? మా తాత ముత్తాతల రోజుల్లో పెద్దవాళ్ళు ఎందుకు చూసేవారు? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని చూశారు కాబట్టి పెద్దవాళ్ళు అంటే మనం ఇలా చూడాలని పిల్లలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు. అంచేత వీళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఈ పిల్లలు పెరిగి పెద్దవి వాళ్ళని చూశారు. అది మానేసి మా అత్తగారు ఎప్పుడు ఓల్డేజ్ హోమ్లోనే ఉంటుందండి, ఆవిడ అక్కడే కంఫర్ట్గా ఉంటుంది అని చెప్తుంది కోడలు. రేపు పొద్దున్న నాకు ఎప్పుడు అర్థం కాని విషయం ఏంటంటే, నేటి యువకులే రేపటి వృద్ధులు అన్న సంగతి మర్చిపోతారు. ఇవాళ నీకు 25 ఏళ్ళు, మరొక 50 ఏళ్ల తర్వాత నువ్వు కూడా సీనియర్ సిటిజన్ అయిపోతావు. అప్పుడు నీ పిల్లలు చూడకపోతే నీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ సంగతి మర్చిపోతున్నారు. ఇవాళ అందం శాశ్వతం కాదు, ఇవాళ 25 ఏళ్ల వయసు శాశ్వతం కాదు. ఖచ్చితంగా రోజులు ముందుకెడతాయి. ఆ సంగతి మర్చిపోతే ఇలాగే ఉంటుంది. అది మర్చిపోకుండా ఉంటేనే పెద్దవాళ్ళ పట్ల గౌరవం ఉంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇంకమ్మా.